తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్ కేసులో సిఐడికి బదిలీ కానున్నట్లుగా తెలుస్తోంది. పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై కేసు నమోదు చేసిన తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాలు కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇదే అంశంపై ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. మియాపూర్ పోలీసులు కూడా మరో కేసులో దర్యాప్తు ప్రారంభించడంతో ఈ కేసులన్నింటినీ సిఐడికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్ కేసులో సిఐడికి బదిలీ కానున్నట్టుగా తెలుస్తోంది. పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై కేసు నమోదు చేసిన తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాలు కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇదే అంశంపై ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. మియాపూర్ పోలీసులు కూడా మరో కేసులో దర్యాప్తు ప్రారంభించడంతో ఈ కేసులన్నింటినీ సిఐడికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా భావిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారిని బెట్టింగ్ యాప్ల ద్వారా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్లన్నింటినీ కూడా సిఐడికి బదిలీ చేయాలి, సిఐడి విచారణ జరపాలనేటువంటి అంశానికి సంబంధించి ప్రభుత్వం యోచిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ లో 11 మంది పైన బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తల పైన కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ లో 25 మంది పైన బెట్టింగ్ కోసం ప్రచారం చేసినటువంటి సెలబ్రిటీల పైన కేసు నమోదైంది. ఇక అగ్ర హీరోల దగ్గర నుంచి యూట్యూబర్ల వరకు కూడా పలు పోలీస్ స్టేషన్లు కూడా కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఇవన్నీ కూడా సిఐడికి బదిలీ చేసి విచారణ జరిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ఈ రోజు రేపు 2 రోజుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం పైన సిఐడి విచారణ పైన కూడా ఒక కీలక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అగ్ర హీరోలు, యూట్యూబర్లతో కాకుండా ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ కంపెనీల పైన కూడా కేసులు నమోదు చేశారు. కాబట్టి కంపెనీ యజమాన్యాలను కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటే అది సిఐడి ద్వారా విచారణ జరిపితేనే కొంత విచారణ త్వరితగతిన జరిపేటువంటి అవకాశం ఉందనేది ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ కేసులన్నీ సిఐడికి బదిలీ అయిన తర్వాత ఒక్కొక్కరిని నోటీసులు జారీ చేసి సిఐడి కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.